ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు చదవచ్చారు కదా, అంటే మీ ఉద్దేశం ఏంటి దీని మీద? అంటే ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీ మీద ఆయన పిహెచ్డి చేసిన పరిస్థితి ఏదో ఇంకోటి ఏదో ఆయన చదువుకుని వచ్చిండు, ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు దీని మీద మీరు ఏం చెప్తారంటే, ఒక ముఖ్యమంత్రి లీడర్షిప్ మీద చదవడం ఏంది అనేది నాకున్న డౌట్. దానికంటే అశోక్ నగర్లో ఏదైనా స్టడీ సర్కిల్లో చేయని ఐఏఎస్ సాధిస్తే బాగుండేది. ఎందుకంటే హార్వర్డ్ స్కూల్ చదివిన దానికి ఏం ఇక్కడ ఇల్లు లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే మా ముఖ్యమంత్రి ఐఏఎస్ ఐపీఎస్ అని రాసుకుంటారు. ఇదే ఉంది, ఇదో ఒక సర్టిఫికేట్ 5 రోజులు చదివిన ఓరియంటేషన్ సర్టిఫికేట్, లేకపోతే మెస్సీతో ఒకటే నిలబడి గోల్ చేసి దానికి ఏముంది, కాంపిటీషన్ వచ్చింది కాదు కదా. ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఎక్కడ మన ఇదేది అశోక్ నగర్ లో జాయిన్ అయ్యి గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ సాధించితే మా ముఖ్యమంత్రి గారు మామూలు కాదు అని చెప్పుకుంటారు. ఈ 3 సంవత్సరాలు అది ఎంత నెల రోజులే కదా, అప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఇంకో నెలకి, అప్లై చేయాలో రాయాలి. 55 రోజులు మినాయింపు ఏముంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే ముఖ్యమంత్రి కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. ఎట్లా అండి అన్ని రిడిక్యులస్ వ్యవహారాలు. ఒక సీఎం అనేవాడు లేకపోయినా వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ కమిటెడ్ బ్యూరోక్రసీ, కమిటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఎవరు లేకపోయినా నడుస్తుంది అనేది రుజువు అయింది మొన్న ఈ 10 రోజులు. ఏముంది, ఇక్కడ పెద్ద వ్యాక్యూమ్ ఏర్పడింది. ఎవడని పట్టించుకున్నారా? ఒక సీఎం లేకపోతే ఏమవుద్ది రాష్ట్రానికి అనేది అర్థమైంది. నువ్వు వచ్చావు వెళ్ళావు అంతే తప్ప నీతో ఏమీ లేదు అనేది అక్కడ బ్యూరోక్రసీ చేతిలోనే ఉంది వ్యవస్థ. నువ్వు కూడా బ్యూరోక్రాట్ మారాలంటే ఇది చేయాలి. కానీ నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో 2 అంశాలు. ఒకవేళ సొంత ఖర్చుతో గనక ఆ కోర్సు నేర్చుకోవడానికి వెళ్ళుంటే ఒక లెక్క ఉంటుంది. లేదు ఒకవేళ గవర్నమెంట్ పైసలు అంటే పబ్లిక్ పైసలతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద కేసులు ఎదుర్కోవాలనే అంశం 2 ఉన్నాయి. మీరేం చెప్తారు దీనికి? ఖచ్చితంగా అకౌంటబుల్. రాష్ట్రానికి ఏ ఆస్పెక్ట్ లో ఉపయోగపడుతుంది? వాట్ వే కన్సర్న్ ద పబ్లిక్ ఎక్స్చెకర్. దీనివల్ల ఒక ముఖ్యమంత్రిగా ఉన్నోడు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకున్నందువల్ల రాష్ట్రానికి ఏమవుతుంది? మళ్ళీ అదే వ్యవస్థ కదా, అదే పన్నులు పెంచాలి, అదే స్కామస్టర్స్ తో డీల్ కావాలి, అదే కాంట్రాక్టుల వ్యవహారాలు చేయాలి, ఎక్సెస్ టెండర్లు ఇయే కదా. వీటికి అమెరికా వెళ్ళి నేర్చుకునేది ఏముంది అసలు? అక్కడ వాళ్ళు చెప్పే క్వాలిటీస్ ఏంటి? తెలంగాణ అభివృద్ధి గురించే చెప్పారు అక్కడ. తెలంగాణ డెవలప్ అదే అంశం అక్కడ. దాన్ని ఇక్కడ మనకు తెలియని తెలంగాణ ఆఫీసర్ బ్రీఫ్ ఇవ్వడా? తెలంగాణలో ఈ సెక్టర్స్ లో ఇట్లుంది, ఈ ఎడ్లు ఇంత ఆదాయం ఉన్నాయి ఇందని చెప్తారు కదా. అక్కడికి వెళ్ళి హార్వర్డ్ లో తెలుసుకునేది ఏముంది? తెలంగాణ గురించి హార్వర్డ్ లో తెలుసుకోవాలా? ఒప్పందాలు వెళ్ళి దావోస్ లో చేసుకోవాలా? పక్కన జూబ్లీస్ ఇంటి పక్కన కంపెనీకి వెళ్ళి దావోస్ లో ఒప్పందాలు చేసుకోవాలా? అది చెత్త మోయిలు ఎంత అట్లుందంటే ఒక చైల్డిష్ ప్రిమెచ్యూర్. వీటికి అడిగేవాడు లేడు. ప్రతిపక్షాలు కూడా ఎట్లా తయారైనాయి అంటే వ్యక్తిగత ఆనందం, తిట్టుకోవటం, కొట్టుకోవటం. ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవడో ఓటైపోతారు. 2 పార్టీలు 2 వేస్ ఉన్నాయి. ఒకవే బ్లాక్ అయితే ఇంకో బ్లాక్ ఇంకో ఇట్లే ఉంది తప్ప ఇక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి వీళ్ళు ఎలక్ట్ అవుతారు, ఆటోమేటిక్ ఎలక్ట్ అవుతారు, సెటిల్డ్.